Welcome back to the Power BI ఆన్లైన్ వర్క్షాప్ మాడ్యూల్ 4. ఇది వచ్చేసి పార్ట్ 3 అంటే మాడ్యూల్ 4లో. ఇందులో మనము డాక్స్ డాటా అనాలిసిస్ ఎక్స్ప్రెస్ గురించి తెలుసుకోబోతున్నాము. ఎర్లియర్ యూ క్రియేటెడ్ ఏ క్యాలిక్యులేట్ కాలమ్ నేమ్డ్ జిప్ కంట్రీ యూజింగ్ డాటా అనాలిసిస్ ఎక్స్ప్రెషన్. నౌ యూ క్రియేట్ పర్సంటేజ్ గ్రోత్ క్యాలిక్యులేటెడ్ మెజర్స్ సో యూ కెన్ కంపేర్ సేల్స్ ఓవర్ టైమ్. సో మనము మాడ్యూల్ 3లో జిప్ కంట్రీకి సంబంధించిన కాలాన్ని ఒకటి క్రియేట్ చేసాం కదా. ఆ కాలం సంబంధించింది మనం ఏం చేసాము, సేల్స్ ఆఫ్ జిప్ క్యాంకంటినేట్ విత్ ఇన్ ది డబుల్ కోర్సు, మళ్ళీ క్యాంకంటినేట్ సేల్స్ ఆఫ్ కంట్రీ. ఈ ఫార్ములా రాసి మనము జిప్ కంట్రీకి సంబంధించిన ఒక కాలాన్ని సేల్స్ టేబుల్లో యాజ్ వెల్ యాజ్ జియోగ్రఫీకి సంబంధించిన దాంట్లో కూడా జిప్ కంట్రీ కాలాన్ని మనము క్రియేట్ చేయడం జరిగింది. అదే ప్రాసెస్లో ఇప్పుడు మనము గ్రోత్కి సంబంధించి పర్సంటేజ్ గ్రోత్కి సంబంధించి కాలాన్ని క్రియేట్ చేయబోతున్నాము. దీని ద్వారా మనం మెజర్ చేయవచ్చు, ఎంత గ్రోత్ అవుతుందని మెజర్ చేసుకోవచ్చు అనమాట. బిఫోర్ యూ స్టార్ట్ లెర్న్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ మెజర్ అండ్ ఏ క్యాలిక్యులేట్ కాలం. మనకి రెండు రకాల కాలమ్స్ ఉంటాయి. మెజర్స్ అని ఒక కాలం ఉంటుంది, క్యాలిక్యులేట్ కాలం అని ఒకటి ఉంటుంది. ఏ క్యాలిక్యులేట్ కాలం ఈజ్ ఎవాల్యూటెడ్ రో బై రో. ఏ క్యాలిక్యులేటెడ్ కాలం ఈజ్ ఎవాల్యూటెడ్ బై రో. We extend a table by adding calculate column. A measure is used to aggregate values from many rows in a table. సో ఈ డాక్స్ ఫార్ములా ఉపయోగించుకొని మనం క్యాలిక్యులేట్ కాలము క్రియేట్ చేస్తాము, మెజర్ క్రియేట్ చేస్తాము. మెజర్కి సంబంధించింది ఏంటి అంటే అగ్రిగేట్ నెంబర్ ఆఫ్ రోస్ ఉపయోగించేసి ఆ నెంబర్ ఆఫ్ రోస్ ఉపయోగించుకొని మనము అగ్రిగేట్ అనేది తెలుసుకోవడం కోసం అని చెప్పి మెజర్ అనేది క్రియేట్ చేస్తాము. లైక్ మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు మా డిస్టిక్లో 13 మండలాలు ఉన్నాయి. ఈచ్ మండలం సంబంధించిన దాంట్లో యావరేజ్గా మాకు ఒక 10 జీపీస్ ఉంటాయి. ప్రతి జీపీకి సంబంధించిన ప్రతి గ్రామ పంచాయతీకి సంబంధించిన డాటాలో అక్కడ ఇన్కమ్ సోర్స్ ఎంత వస్తుంది అనేది ఒకటి మనము కొత్తగా కాలం క్రియేట్ చేయాలనుకుంటే పాపులేషను ఒక కాలం ఉంటుంది అండ్ రేట్ ఆఫ్ అమౌంట్, ఆ పాపులేషన్కి ఒక పర్సన్కి ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది, ఒక అమౌంట్ ఎంత రావచ్చు ఫర్ హెడ్ అని చెప్పి ఇంకో కాలం ఉంటుంది. దాని పక్కన టోటల్ ఇన్కమ్ అనేది ఇంకో కొత్త కాలం క్రియేట్ చేయబోతున్నాము. సో ఈ ఫార్ములా వచ్చేసి ఆ జీపీకి సంబంధించిన టైటిల్ ఏదైతే ఉంటుందో కాలం నేము పాపులేషన్ ఇంటూ కాలం నేము, అది పాపులేషన్ సంబంధించిన వాల్యూ ఫర్ హెడ్కి సంబంధించిన ఎంత రేట్ ఉందో ఆ రేట్ వేస్తాము. ఆటోమేటికల్లీ మనకి టోటల్ అమౌంట్ వస్తుంది. ఇది ఒక్కొక్క రో ఆ జీపీలో ఎన్ని రోస్ ఉంటే ఆ మండలం ఎన్ని జీపీస్ ఉంటే అన్ని జీపీలకు సంబంధించింది మనము రో వారీగా డాటా యాడ్ చేసుకుని వెళ్ళిపోతాము. అదే కంప్లీట్గా ఆ మండల్లో ఉన్న టోటల్ ఫైండ్ అవుట్ చేయడానికి, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనము సమ్మి ఫార్ములా కౌంటింగ్ ఫార్ములా యూజ్ చేస్తాం కదా, అగ్రిగేట్ ఫంక్షన్. సో అట్లా మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ డాక్స్లో మెజర్కి సంబంధించి యూజ్ చేస్తాము. మెజర్ ద్వారా ఏం చేస్తామంటే అగ్రిగేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. మెనీ రోస్ నుండి అగ్రిగేటెడ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పి మెజర్ యూజ్ చేస్తారు. అండ్ రో బై రోకి సంబంధించిన డాటాని ఎవాల్యూట్ చేయడం కోసం అని చెప్పి క్యాలిక్యులేట్ కాలమ్స్ యూజ్ చేస్తారు అనమాట. క్యాలిక్యులేట్ కాలమ్ ఆర్ ఆఫ్టెన్ better suited to be created in Power Query editor or as part of the data importing process because of the row by row evolution mentioned above. సో మనం క్యాలిక్యులేట్ కాలం ఎక్కువ శాతం కూడా పవర్ క్యూరీ ఎడిటర్ కాలంలో చేస్తాము, ఎందుకంటే రో బై రో ఎవల్యూషన్ చేస్తాం కాబట్టి. సో మెజర్స్ వచ్చేసి డైరెక్ట్ మనము డాటా మోడల్లో చేయొచ్చు డాటా పెయిన్లోనే. ఇన్ ద డాటా పెయిన్ సెలెక్ట్ ద సేల్స్ టేబుల్. సో ఇక్కడ మనం ఇప్పుడు మెజర్ క్రియేట్ చేయబోతున్నాము. మెజర్స్ వచ్చేసి ఏంటంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం కోసం అని చెప్పి ఫ్రమ్ ది డాటా పెన్ సెలెక్ట్ ద సేల్స్ టేబుల్. ఫ్రమ్ ద రిబ్బన్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్క్రీన్ సెలెక్ట్ ది టేబుల్ టూల్స్ ట్యాబ్. దెన్ సెలెక్ట్ న్యూ మెజర్
ఏ ఫార్ములా బార్ అపియర్, ఎంటర్ ద ఫార్ములా పీవై సేల్స్, ప్రీవియస్ ఇయర్ సేల్ అనమాట. పీవై అంటే ప్రీవియస్ ఇయర్ సేల్. దానికి యూజ్ చేస్తున్న ఫార్ములా వచ్చి క్యాలిక్యులేట్ ఫార్ములా, క్యాలిక్యులేట్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్, సేల్స్ ఆఫ్ రెవెన్యూ. సో సేల్స్ ఆఫ్ రెవెన్యూకి సంబంధించిన మొత్తం వాల్యూ సమ్ చేస్తుంది. ఇక్కడ ఈ ఫార్ములా ఏం చేస్తుంది, రెవెన్యూ కాలం సంబంధించిన ఫీల్డ్లో ఉన్న మొత్తం రెవెన్యూను సమ్ చేస్తుంది అనమాట. ఈ సమ్ చేసిన తర్వాత సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ డేట్ వచ్చేసి ఈ డేట్ కాలంలో ఆ ఇయర్లో ఆ అమౌంట్ ఎంత ఉంది అనేది కంపేర్ చేయడానికి ఈ ఫార్ములా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పుడు నేను డాటా పెన్కి సంబంధించింది పవర్ బిఐ ఓపెన్ చేస్తున్నానండి. నేను కంటిన్యూషన్ అదే ఫైల్ వాడుతున్నాను. ఇందులో డాటా పెన్ మీద సెలెక్ట్ చేయమన్నారు. డాటా పెన్కి సంబంధించింది ఓకే. డాటా పెన్లో సేల్స్ టేబుల్ ఎక్స్పెండ్ చేయమన్నారు. సేల్స్ టేబుల్ సంబంధించింది సేల్స్ టేబుల్ సెలెక్ట్ చేసుకోమన్నారు. సేల్స్ టేబుల్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇట్లా సెలెక్ట్ చేసుకోగానే మనకి టేబుల్ 2 కొత్తగా ఎనేబుల్ అవుతుంది. ఇందులో న్యూ మ్యూజర్ సంబంధించి క్లిక్ చేయమన్నారు. న్యూ మ్యూజర్ సంబంధించి క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఫార్ములా బార్ ఒకటి ఓపెన్ అయింది. ఈ ఫార్ములా బార్లో ఈ ఫార్ములా రాయమన్నారు అనమాట. పీవై సేల్స్, ఎంటర్ ద ఫార్ములా పీవై సేల్స్ ఇస్ ఈక్వల్ క్యాలిక్యులేట్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ రెవెన్యూ సేమ్ పీరియడ్ లాస్ట్ ఇయర్ డేట్. ఈ ఫార్ములా రాసిన తర్వాత చెక్ ద చెక్ మార్క్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద ఫార్ములా బార్ ఆర్ హిట్ ద ఎంటర్ ఆన్ కీబోర్డ్. యూ విల్ సీ ద ప్రీవియస్ ఇయర్ సేల్ మెజర్ క్యాలిక్యులేటెడ్ ఇన్ ద సేల్స్ టేబుల్. సో మనకి ఇక్కడ సేల్స్ టేబుల్లో ఆల్రెడీ మెజర్ అని చెప్పి పడుతుంది కదా, బట్ ఇంకా మనం క్రియేట్ చేయలేదు. మనం క్రియేట్ చేయాలంటే అయితే డైరెక్ట్ ఎంటర్ బటన్ హిట్ చేయవచ్చు, లేదు ఇక్కడ చెక్ మార్క్ ఇక్కడ ఉంది చూసారా, రైట్ కమిట్ అని చెప్పి దీని మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. క్లిక్ చేయగానే మనకు ఆటోమేటికల్లీ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన సేల్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఇప్పుడు ఈ ప్రీవియస్ ఇయర్ సంబంధించిన సేల్కి సంబంధించింది ఇప్పుడు మనం ఏం చేయాలి, సేల్స్ మెజర్ క్రియేట్ టేబుల్ ఆల్రెడీ మనకు క్రియేట్ అయింది. నౌ క్రియేట్ అనదర్ మెజర్ యూజింగ్ ద డిఫరెంట్ మెథడ్ ఇన్ ద డాటా పెన్. రైట్ క్లిక్ ఇన్ ద సేల్స్ టేబుల్, select new measure from the option menu. A formula bar opens. In the formula bar enter the following formula. ఇక్కడ పర్సంటేజ్ గ్రోత్కి సంబంధించింది. పర్సంటేజ్ గ్రోత్ ఏంటిది, లాస్ట్ ఇయర్తో ఈ ఇయర్కి మనకి ఎంత గ్రోత్ అయింది తెలుసుకోవడానికి ఫార్ములా యూజ్ చేస్తాం కదా. లాస్ట్ ఇయర్కి సంబంధించిన గ్రోత్, ఈ ఇయర్ వచ్చిన ఇన్కమ్ మైనస్ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ బై లాస్ట్ ఇయర్ ఇన్కమ్ రెవెన్యూ, ఈ విధంగా ఫార్ములా రాస్తారు కదా. సో ఇక్కడ అదే ఫార్ములా రాస్తున్నారు. డివైడ్ అని చెప్పి పర్సంటేజ్ గ్రోత్ డివైడ్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్ ఆఫ్ రెవెన్యూ మైనస్ ప్రీవియస్ ఇయర్ సేల్స్ కామా మళ్ళీ ప్రీవియస్ ఇయర్స్. సో ఈ ఫార్ములా వచ్చేసి ఈ రెండింటికి అప్లికేబుల్ అవుతుంది. సో ఈ సంవత్సరం సంబంధించిన సమ్ ఆఫ్ సేల్స్ రెవెన్యూ సమ్ చేసిన తర్వాత ఈ దాంట్లోకి వెళ్ళి లాస్ట్ ఇయర్ సంబంధించిన వాల్యూస్ మేనేజ్ చేస్తుంది. మైనస్ వచ్చిన తర్వాత ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని లాస్ట్ ఇయర్ ఉన్న వాల్యూతో డివైడ్ చేస్తుంది. డివైడ్ చేస్తే మనకి అప్పుడు గ్రోత్ పర్సెంటేజ్ తెలుస్తుంది అనమాట. ఇది ఫార్ములా. సో దీన్ని మళ్ళీ మనం ఇంకో పద్ధతులు, ఇప్పుడు పైన పద్ధతులు ఏం చేస్తాం, సేల్స్ టేబుల్ సెలెక్ట్ చేసుకొని న్యూ మెజర్ అని చెప్పి టేబుల్ టూల్స్లోకి వెళ్ళి ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇక్కడ అలా కాకుండా డైరెక్ట్గానే మనము సేల్స్ టేబుల్ మీద రైట్ క్లిక్ ఎంట్రీ చేయాలి. ఇక్కడ సేల్స్ టేబుల్ రైట్ క్లిక్ ఎంట్రీ చేసిన తర్వాత న్యూ మెజర్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ న్యూ మెజర్ మీద క్లిక్ చేయగానే సేమ్ మనకి ఫార్ములా బార్ అడుగుతుంది. ఫార్ములా బార్లో ఇక్కడ మనము పర్సంటేజ్ గ్రోత్కి సంబంధించింది ఈ ఫార్ములా బార్లో ఎంట్రీ చేసేస్తే అండ్ ఎంటర్ బటన్ హిట్ చేయగానే మనకు ఇంకొకటి పర్సంటేజ్ గ్రోత్కి సంబంధించిన మెజర్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఒకటి ప్రీవియస్ సేల్కి సంబంధించిన గ్రోత్ వచ్చింది, ప్రీవియస్ సేల్ సంబంధించిన మెజర్ వచ్చింది, పర్సంటేజ్ గ్రోత్ వచ్చింది. ఐకాన్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మెజర్కి సంబంధించింది క్యాలిక్యులేటర్ సింబల్ ఉంటుంది చూడండి. మనము క్యాలిక్యులేటర్ సింబల్ ఉంటుంది. అదే లాస్ట్ టైం మనం క్రియేట్ చేసాం కదా జిప్ కంట్రీ అని చెప్పి, జిప్ కంట్రీకి సంబంధించిన ఫీల్డ్ వచ్చేసి ఫార్ములా బార్తో అప్పుడు క్రియేట్ అయింది కదా, అది మనం ప్రస్తుతం హైడ్ చేసాము. ఆ జిప్ కంట్రీకి సంబంధించింది మనకు ఫార్ములా బార్తో క్రియేట్ చేసినప్పుడు ఫార్ములా ఎఫెక్ట్స్ అని వస్తుంది అనమాట. ఇక్కడ మెజర్కి సంబంధించింది క్యాలిక్యులేటర్ సింబల్ డిఫరెన్స్ చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ ది
చెక్ మార్క్ నెక్స్ట్ టు ద ఫార్ములా బార్ ఇట్ ఎంటర్ ద కీబోర్డ్ యూ విల్ సీ ద ప్రజెంట్ గ్రోత్. ఓకే, చూసేసాము. సో మేక్ షూర్ ద matrix visuals is still selected. If not, select the matrix visuals and check that you still have the Australia and 2021 column selected in the other visuals. సో అదర్ విజువల్స్ అంటే మనకు ఆల్రెడీ ఈ టేబుల్ ఉంది కదండి, ఈ టేబుల్లో మనం కొంచెం ఆర్డర్ వచ్చేసి ఈ విధంగా సెట్ చేద్దామండి, అప్పుడు నీట్గా మనకి ఏర్పడుతుంది. సో ఈ సమ్ ఆఫ్ రెవెన్యూ బై రెవెన్యూ అనేది డిక్రీజ్ ఇది విడ్త్ తగ్గిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ టేబుల్ సంబంధించింది ఇటు మూవ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మ్యానుఫ్యాక్చరర్లో వ్యాన్ ఆర్సీలో సెలెక్ట్ అయి ఉంది. వ్యాన్ ఆర్సీలోకి సంబంధించిన దాంట్లో ఆస్ట్రేలియా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆస్ట్రేలియాకి సంబంధించిన దాంట్లో 2021 అంటే మనం మల్టీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆస్ట్రేలియా దెన్ 2021. ఓకే, ఆస్ట్రేలియా సెలెక్ట్ అయింది. సో 9th పాయింట్ ఏం చెప్తుంది, మేక్ షూర్ ద మ్యాట్రిక్ విజువల్ ఈ స్టిల్ సెలెక్టెడ్. ఇఫ్ నాట్, సెలెక్ట్ ద మ్యాట్రిక్ విజువల్స్ అండ్ చెక్ దట్ యూ స్టిల్ హ్యావ్ ద ఆస్ట్రేలియా అండ్ 2021 కాలం సెలెక్టెడ్ ఇన్ ద అదర్ విజువల్స్ ఆల్సో. సో మనం మ్యాట్రిక్స్ సంబంధించింది ఆల్రెడీ ఆస్ట్రేలియా సెలెక్ట్ అయింది, 2021 సెలెక్ట్ అయింది, అండ్ మ్యాట్రిక్స్ సంబంధించింది ఈ టేబుల్ మ్యాట్రిక్స్ టేబుల్ అనేది సెలెక్ట్ అయి ఉందో లేదో చూసుకోమన్నారు. చూజ్ చేసుకున్నాము. In the data pane, select the checkbox next to the newly created PY sales and percentage growth measures in the sales table. This action add to the measures to the visual section of the matrix. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇన్ ద డాటా పెయిన్ ఇప్పుడు ఆల్రెడీ ఈ మ్యాట్రిక్ విజువల్ సెలెక్ట్ చేసుకొని డాటా పెయిన్లో ప్రస్తుతం మనం ఏది యాడ్ చేసామో మెజర్స్ ఒకటి పర్సెంటేజ్ గ్రోత్, క్రియేటెడ్ పీవీ సేల్స్ అండ్ పర్సెంటేజ్ గ్రోత్. పీవీ సేల్స్ అండ్ పర్సెంటేజ్ గ్రోత్ సంబంధించి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ పర్సెంటేజ్ గ్రోత్ అండ్ పర్సెంటేజ్ సేల్స్ వచ్చిందా, పర్సెంటేజ్ గ్రోత్ అండ్ పీవై సేల్స్. ప్రీవియస్ ఇయర్ పర్సెంటేజ్ గ్రోత్ ఎంత, 0.58%. దాని గ్రోత్కి సంబంధించింది. కొంచెం వేరియేషన్ వస్తుంది వాల్యూస్లలో, ఎందుకు వేరియేషన్ వస్తుందో చూస్తానండి. బట్ మనకైతే విజువలైజేషన్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే విజువలైజేషన్ అనాలిసిస్కి సంబంధించింది. సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతున్నామో లేదో చూడండి. వాల్యూస్లలో మేబీ ఈ ఇయర్లో కొంత ప్రొడక్ట్కి సంబంధించి రెవెన్యూ సంబంధించి ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. ఆ ఇంక్రీజ్ సంబంధించిన దానివల్ల మనకు వాల్యూస్ డిఫరెన్స్ వస్తున్నట్టుంది. ఇక్కడ 17 సంథింగ్ ఉంటే ఇక్కడ 18 వస్తుంది అనమాట. ఆస్ట్రేలియాని సెలెక్ట్ చేసుకున్నాము, 2021 సెలెక్ట్ చేసుకున్నాము. బట్ టోటల్ రెవెన్యూ వచ్చేసి 29.13 మిలియన్స్ ఉన్నాయి, ఇక్కడ 27.74 మిలియన్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. రీసైజ్ ద మ్యాట్రిక్స్ యూ సీ న్యూలీ యాడెడ్ ఫీల్డ్స్. యూ మైట్ ఆల్సో హ్యావ్ టు అడ్జస్ట్ ద సైజ్ ఆఫ్ ద అదర్ విజువల్స్ వేర్ యూ నీడెడ్. సో మనము విజువల్స్ కూడా రీసైజ్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎంత అవసరం ఉంటే అంతవరకు రీసైజ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి టు ఫార్మాట్ ద fields, start from the data pane, select the percentage growth field, the name, not the checkbox in the sales table.
Okay, from the ribbon at the top of the screen, select the measure tool tab, choose format drop down, then select percentage. సో మనం ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్ అప్లై చేయబోతున్నాము. దానికోసము ఈ గ్రోత్ సంబంధించిన దాని మీద మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ గ్రోత్ సంబంధించి సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ మెజర్ టూల్ వచ్చింది చూడండి. ఇక్కడ మెజర్ టూల్ సంబంధించింది కొత్తగా ఒక ఆప్షన్ క్రియేట్ అయింది. ఆ మెజర్ టూల్స్ దాంట్లో దెన్ సెలెక్ట్ పర్సంటేజ్. ఈ పర్సంటేజ్ ఫార్మాట్ డ్రాప్ డౌన్లో పర్సంటేజ్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మన ఫార్మాట్ అండ్ డ్రాప్ డౌన్లో పర్సంటేజ్ అని ఉంటుంది అనమాట. ఈ పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. సో పర్సంటేజ్ సెలెక్ట్ చేసుకోగానే మనకు ఇక్కడ పర్సంటేజ్లో కొంచెం చేంజెస్ వచ్చినాయి. మీరు అబ్జర్వ్ చేస్తారా లేదో. If your percentage growth calculated measure shows as 0% at any point, check that you still have 2021 and Australia selected as filter from the other visuals also. సో ఎక్కడైనా పర్సంటేజ్ ఫార్ములాలో మనకి 00 వస్తే మనము సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు ప్రాపర్గా. సో 2021 ఆస్ట్రేలియా 2021 అందులో ఎక్స్ట్రీమ్ సంబంధించింది హైయెస్ట్ ఉంది. ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుందాం మనము. నెక్స్ట్ 15th point, from the data pane select previous year sales field, the name not the checkbox in the sales table. From the ribbon at the top of the screen, measure till tab, choose the format drop down, then select currency if it is already formatted currency, and change the number of decimal places from auto to 2. సో ఇక్కడ మనని ఈ ఆటో టు ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ డెసిమల్ ప్లేసెస్ సంబంధించింది చేంజ్ చేసుకోమని చెప్తున్నారు. ప్రీవియస్ ఇయర్ సంబంధించింది మెజర్ టూల్స్లో మళ్ళీ నెక్స్ట్ ఏం చేయమన్నారు, దెన్ సెలెక్ట్ కరెన్సీ. ఇప్పుడు కరెన్సీ సంబంధించి ఆల్రెడీ ఉంది. దెన్ చేంజ్ ద నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఫ్రమ్ ఆటో టు 2. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ బై డిఫాల్ట్గా ఆటో ఉంది, దాన్ని మనల్ని 2గా చేంజ్ చేసుకోమని చెప్తున్నారు. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ 2గా చేంజ్ చేయడం జరిగింది. Next, from the 18th point, from the date pane, select the revenue field in the sales table. Now choose the format drop down under the column tools tab. Select currency and change the number of decimal places from auto to 2. Same thing మనకి రెవెన్యూలో సేల్స్ టేబుల్లో రెవెన్యూ ఉంది కదండి. ఈ రెవెన్యూకి సంబంధించి కూడా సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. ఇందులో కూడా మనకు కాలం టూల్స్ వస్తాయి. అంటే ఇప్పుడు అది కాలం సంబంధించింది. ఆ కాలం టూల్స్లలో ఫార్మేట్లో కరెన్సీ ఉంటుంది. బై డిఫాల్ట్గా ఆటో ఉంటే 2గా చేంజ్ చేయమని చెప్తున్నారు అనమాట. డెసిమల్ ప్లేసెస్ 2 పాయింట్ తర్వాత 2 వచ్చేటట్టు చేంజ్ చేయమని చెప్తున్నారు. నెక్స్ట్ 20th పాయింట్, మేక్ ష్యూర్ యూ స్టిల్ హ్యావ్ ఆస్ట్రేలియా సెలెక్టెడ్ in the sum of revenue by country visual, and you still have the 2021 column selected in the sum of revenue by visuals. Notice maximum UE04 has nearly 185% growth compared to the last year. సో ఆల్రెడీ ఇక్కడ నేను ఆస్ట్రేలియానే సెలెక్ట్ చేసుకున్నాను, ఇయర్ 2021 సెలెక్ట్ చేసుకున్నాను. UE మనకి UE04 మనకి 0.66 అంటే 90% వస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ 1858 నియర్లీ 158 అని రావాలంటున్నారు. మళ్ళీ ఒక్కసారి డీసెలెక్ట్ చేసుకుందామండి. అందులో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ సంబంధించింది ఇప్పుడు కరెక్ట్ వచ్చింది చూడండి. సో ఇంతకుముందు సంథింగ్ నేను రాంగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కరెక్ట్గా మనకు విజువల్లో చూపించిన విధంగా ఆస్ట్రేలియాను అండ్ 2021 కరెక్ట్గా సెలెక్ట్ చేసుకున్నాను. మనకి గ్రోత్ వచ్చేసి ఈ విజువల్లో చూపించినట్టు 27.74 మిలియన్స్, నియర్లీ 158 గ్రోత్ అనేది మనకి రావడం జరిగింది.
Then select the white space in the canvas to deselect any of the possible selected visuals. సో సెలెక్ట్ ద వైట్ స్పేస్ ఏదైనా మనం డీసెలెక్ట్ చేసుకుంటే దాన్ని సెలెక్ట్ అయిన వాడిని డీసెలెక్ట్ చేసుకోవడానికి వైట్ స్పేస్ క్లిక్ చేయమన్నారు. ఫైనల్లీ దెన్ ఫ్రమ్ ది రిబ్బన్ ఎట్ ద టాప్ ఆఫ్ ద స్క్రీన్ సెలెక్ట్ ద ఫైల్ అండ్ చూస్ సేవ్ ఫ్రమ్ ద మెనూ టు ద లెఫ్ట్ ఆఫ్ ద స్క్రీన్. సో దీన్ని మనము క్లోజ్ చేయడం కోసము సేవ్ ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడం కోసం అని చెప్పి మనం ఫైల్ సేవ్ చేసుకోమంటున్నారు. సో నేను సేవ్ చేస్తున్నాను. ఫర్దర్గా మన నెక్స్ట్ క్లాస్లో ఇది కంటిన్యూ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. మేక్ ష్యూర్ టు కీప్ యువర్ మై ఫస్ట్ పవర్ BI మోడల్ ఫైల్ యూ నీడ్ ఇట్ ఫర్ ది అప్కమింగ్ మోడల్స్. సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి మోడల్ అసెస్మెంట్ అండి. సో మోడల్ అసెస్మెంట్ ఆల్రెడీ మీకు తెలుసు. దీనికి సంబంధించింది మనని 3 ప్రశ్నలు అడుగుతుంది. ఆ 3 ప్రశ్నలకు సంబంధించింది మనము ఆన్సర్స్ ఇస్తే మనకు అసైన్మెంట్ చివరికి సంబంధించింది వస్తుంది. తర్వాత సబ్మిట్ ఆన్సర్, నెక్స్ట్ సమ్మరీ ఉంటుందండి. ఇది మనకు ఈరోజు క్లాస్ అండి, మాడ్యూల్ 4 ల్యాబ్ 3 క్లాసు. ఈ క్లాసు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.